హలో గైస్, ఈ వీడియోలో మనం 2004లో విడుదలైన ద డే ఆఫ్టర్ టుమారో అని వేరే లెవెల్ సైఫై డిసాస్టర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ 10,000 సంవత్సరాలకి ముందు ఐసేజ్ వచ్చి మన భూమి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కదా. ఆ కాలంలో మనుషులు ఎలా బ్రతికారో కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఐసేజ్ మొదలై వరల్డ్ అంతా ఫ్రీజ్ అయిపోతే ఏం జరుగుతుంది? అందులోనూ ఒకటి తర్వాత ఒకటిని మొదలైన ఈ పలు రకాల నేచురల్ డిసాస్టర్స్ నుంచి హ్యుమానిటీ తప్పించుకుంటుందా అనే దాన్ని ఎంతో థ్రిల్లింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి అంటార్టికాలో రీసెర్చ్ కోసం మంచు మధ్యలో డ్రిల్లింగ్ చేస్తున్న ముగ్గురు సైంటిస్టులని చూపిస్తారు. టీమ్ లీడ్ చేస్తున్నాడు కదా, ఇతని పేరు జాక్. ఈ సినిమా హీరో. ఇతను ఒక పాలియో క్లైమటాలజిస్ట్, అంటే భూమి యొక్క పాస్ట్ క్లైమేట్స్ ని స్టడీ చేసి ఫ్యూచర్ లో వెదర్ క్లైమేట్ ఎలా ఉంటుందో రీసెర్చ్ చేసేవాళ్ళన్నమాట. హీరో జాక్ అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఇంకా జేసన్ తో కలిసి ఈ మంచు మధ్యలో చాలా లోతుగా డ్రిల్లింగ్ చేసి హైస్కోర్ శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. వీళ్ళు ఏంటో రియాక్ట్ అయ్యే లోపే జాక్ నిలుచునున్న ఆ మంచు పార దగ్గర పెద్ద క్రాక్ పడి ఒక్కసారిగా వాళ్ళ డ్రిల్లింగ్ మిషన్ అప్పుడప్పుడే ఫామ్ అయిన ఆ లోయలో పడిపోతుంది. వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ సెకండే ఈ క్రాక్ బాగా పెద్దదవుతుంది. అప్పుడే వీళ్ళు కష్టపడి కలెక్ట్ చేసిన ఐస్కోర్ శాంపిల్స్ అన్ని అటువైపు ఉండిపోవడం చూసిన హీరో అస్సలు ఆలోచించకుండా పెరుగుతున్న ఆ లోయపై నుంచి గుండె జల్లుమనేలా ఒక పెద్ద జంప్ చేసి తన ప్రాణాలు తెగించి మరి ఆ శాంపిల్స్ ని సేవ్ చేసి తీసుకొస్తాడు. జాక్ టీమ్ మెంబర్స్ భయంతో అతన్ని కాపాడి పైకెత్తుతారు. ఫైనలీ ముగ్గురు తప్పించుకున్నామని తలెత్తి చూస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోయేలా అక్కడ మంచులో వీళ్ళ కంటికి కనిపించేంత దూరం వరకు ఆ పెద్ద క్రాక్ పడి ఉంటుంది. కట్ చేస్తే ఈ అంటార్టికా నుంచి ప్రాణాలతో బయటపడ్డ జాక్ స్ట్రైట్ గా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు న్యూఢిల్లీలో గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఉంటారు. అక్కడికి వస్తాడు. హీరో జాక్ తన ఫీల్డ్ లో బెస్ట్, సో ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అతను అక్కడున్న దేశాలన్నిటికీ తన థియరీని వివరిస్తాడు. ఫాసిల్ ఫ్యూయల్స్ ఎనర్జీస్ అని ఎక్కువ మైనింగ్ చేస్తూ మనం ఎర్త్ ని నాశనం చేస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల పోలార్ ఐస్ క్యాప్స్ కరిగిపోయి ఎన్నో దేశాలు చాలా చోట్లలో వెదర్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా మారుతుంది. ఇలానే వదిలేస్తే 1000 సంవత్సరాలకి ముందు భూమిలో ఐసేజ్ జరిగినట్టు మళ్ళీ కొత్త ఐసేజ్ మొదలయ్యి ప్రమాదం ఉందని చెప్తాడు. ఇది పేరుకి గ్లోబల్ వార్మింగ్ కాన్ఫరెన్స్ అయినా ఇక్కడున్న లీడర్స్ లో ఎవరు పెద్దగా దీనిపై ఇంట్రెస్ట్ చూపించరు. మనం పొల్యూషన్ ని ఆపడమో తగ్గించడమో చేయకపోతే మనం కాకపోయినా మన పిల్లలు వాళ్ళ పిల్లలు దీని వల్ల అఫెక్ట్ అవుతారని హీరో చెప్తే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అయిన బెక్కర్ మాత్రం జాక్ మాటలన్నింటినీ కొట్టిపడేస్తాడు. రోజుకి 30 సైంటిస్టులు ప్రపంచం సునామీ వచ్చి అంతరించిపోతుంది, మూన్ ఎర్త్ పై క్రాష్ అయిపోతుందని 40 థియరీస్ చెప్తారు. కానీ అవన్నీ ఎప్పుడైనా జరిగాయా? ఇది కూడా అంతే. ఎన్విరాన్మెంట్ ని ఆ తర్వాత కూడా కాపాడుకోవచ్చు, నా దృష్టిలో ఎకనామీని కాపాడటమే ముఖ్యమని చెప్తాడు. అక్కడున్న మిగతా దేశపు లీడర్స్ కూడా అతనిలానే ఆలోచించడంతో ఈ కాన్ఫరెన్స్ ఒక ముగింపుకొస్తుంది. అందరూ బయటకొచ్చి చూస్తే ఢిల్లీలో బాగా మంచు కురుస్తుంటుంది. మన దేశంలోనే ఇలా మంచు పడుతుందంటే వెదర్ బీభత్సంగా ఏదో ప్లాన్ చేసిందని వీళ్ళకి అర్థం అవ్వట్లేదు పాపం. హీరో జాక్ బండి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అతనికి రాప్సన్ అనే ఇంకో సైంటిస్ట్ పరిచయం అవుతాడు. ఈ రాప్సన్ ఒక ఓషనోగ్రాఫర్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇతను మాత్రం మన జాక్ చెప్పిన థియరీని 100% నమ్ముతున్నాడు. మరోవైపు స్కాట్లాండ్ లో ఈ రాప్సన్ టీమ్ మెంబర్స్ ఎప్పట్లానే ఓషన్ టెంపరేచర్స్ ని మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు మాత్రం సడన్లీ సముద్రపు నీటి టెంపరేచర్ ఒక్కసారిగా 13 డిగ్రీస్ పడిపోయి ఫ్రీజ్ అయిపోతున్నట్టు చూపించడం గమనిస్తారు. దీన్ని టెక్నికల్ గ్లిచ్ అనుకుని ఈ టీం మెంబర్ దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఇదే సమయంలో జపాన్ ని చూపిస్తారు. అక్కడ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడూ జరగనట్టు బండరాల సైజ్ లో పెద్ద పెద్ద వడగళ్ల వర్షం మొదలవుతుంది. అవి పడే వెయిట్ కి సైజ్ కి అక్కడున్న లైట్లు పోస్టులు ఎరిగిపోతుంటాయి. రోడ్ లో ప్రజలు తప్పించుకోవడానికి చెరో వైపున పరిగెట్టడం మొదలు పెడతారు. కొంతమంది పాపం తలపై భారీ వడగళ్లు పడి అక్కడికక్కడే చనిపోతారు కూడా. ఇంకొన్ని ప్లేసెస్ లో బీభత్సమైన తుఫాను మొదలై గాలి వేహానికి ఇల్లే పీస్లుగా ఎగిరిపోతుంటాయి. అట్ ద సేమ్ టైం మరోవైపు మనకి ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ బుద్ధిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఈ అబ్బాయి పేరు శామ్. ఇంకెవరో కాదు, మన హీరో జాక్ కొడుకు. ఈమె శామ్ తల్లి, అంటే హీరో భార్య. జాక్ కి కాల్ చేసి రేపు మన కొడుకు ఒక క్విజ్ కాంపిటీషన్ కోసం న్యూయార్క్ వెళ్తున్నాడు, సో వీడిని తీసుకువెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయమని అంటే హీరో కూడా ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. యాక్చువల్లీ జాక్ ఎప్పుడూ తన రీసెర్చ్ కోసమని నెలల తరబడి ట్రావెల్ చేయడంతో ఇంట్లో పెద్దగా ఉండక తన కొడుకుతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతాడు. బట్ అఫ్ కోర్స్ అతనికి తన కొడుకు శామ్ అంటే మహా ఇష్టం. ఆ మరుసటి రోజు అతన్ని ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తున్నప్పుడు కార్లు నువ్వు స్కూల్లో క్యాల్కులస్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావంటగా, ఏమైందని అడుగుతాడు. నేను ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గానే రాశానని శామ్ అంటే మరెందుకు పాస్ అవ్వలేదు అబద్ధం చెప్పకని హీరో అంటాడు. బికాస్ నేను ప్రాబ్లం కి స్ట్రైట్ గా ఆన్సర్ రాసా, సొల్యూషన్స్ రాయలేదు. ఆ క్యాల్కులేషన్ మొత్తం మైండ్ లో చేశారని చెప్తే ఆ టీచర్ నమ్మలేదు. టీచర్ అయినా అతనే మైండ్ లో క్యాల్కులేట్ చేయలేనప్పుడు స్టూడెంట్ అయినా నిన్నలా చేశానని చీటింగ్ చేసుంటానని నన్ను ఫెయిల్ చేసేసాడని శామ్ అంటే అది విన్న హీరో నువ్వు నార్మల్లీ అందరికన్నా స్మార్ట్ అని నీ టీచర్ కి చెప్పుండొచ్చు కదా అని అంటాడు. చెప్పానే, నేను మీకన్నా స్మార్ట్ టీచర్ అని చెప్పినందుకే నన్ను ఫెయిల్ చేశాడు. ఇదంతా అన్యాయం కదా డాడీ అంటే మరీ అన్యాయం, అసలు నిజం భరించలేనుడు వాడేం టీచర్ అవుతాడు. ఇలా కాదు, నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడతానని జాక్ కొడుక్కి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. కింద జాక్ శామ్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తే పైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనట్స్ భూమి మీద వెదర్ చాలా బ్యాడ్ గా మారడం గమనిస్తారు.
ఇటు ప్లేన్ ఎక్కిన శామ్ నర్వస్ గా ఏదేదో తింటం చూసి అతనికి పక్కనే కూర్చున్న లారా ఏమైందని నీకని అడుగుతుంది. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ బ్రయన్ వాడికి ఫ్లయింగ్ అంటే భయమని చెప్తాడు. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ శామ్ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి కారణమే లారా. తనంటే ఇతనికి చాలా ఇష్టం, కానీ అతని ప్రేమ గురించి ఇంకా తనకి చెప్పలేదు. భయపడకు స్టాటిస్టికలీ మాట్లాడితే మనం వెళ్లే ప్లేన్ టర్బులెన్స్ వచ్చి క్రాష్ అవ్వడానికి కోటిలో ఒక్క అవకాశమే ఉందని బ్రయన్ అంటాడో లేదో. నెక్స్ట్ సెకండే ప్లేన్ మొత్తం ఊపూపని ఊగిపోతుంది. టర్బులెన్స్ వచ్చి బ్యాగ్లు లగేజ్లని అన్ని పడిపోతూ బయట బలంగా కొట్టే ఆ తుఫాను వల్ల కొంతసేపటికి ప్యాసింజర్స్ అంతా చాలా భయపడతారు. ఫైనలీ అంతా నార్మల్ అయి ప్లేన్ ల్యాండ్ అయ్యాక హీరో టీం టాక్సీలో హోటల్ కి వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశంలో వేల పక్షులు గుంపులుగా ఆ ఊరు వదిలి మైగ్రేట్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇంతవరకు ఇలాంటి సీన్ ని చూడని ప్రజలకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. సేమ్ టైం లో జూలో ఉన్న జంతువులు కూడా ఈ యానిమల్ ఇంట్యూషన్ తో దేన్నో గ్రహించి బాగా భయపడి కేజెస్ నుంచి తప్పించుకోవడానికి గట్టిగా అరుస్తున్నట్టు చూపిస్తారు. శామ్ వాళ్ళ గ్రూప్ ఆ రోజు సక్సెస్ఫుల్లీ క్విజ్ కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ ని క్లియర్ చేస్తారు. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచం చుట్టూ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంతా ఆ రోజు రాత్రి అక్కడ కలిసి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. కానీ ఈ పీస్ఫుల్ సిచ్యువేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా మరో పక్క హీరో కలిసిన ప్రొఫెసర్ రాప్సన్ ఉన్నాడు కదా. అతని టీం ప్రపంచం చుట్టూ పలు చోట్లలో టెంపరేచర్ పడిపోతుంది, క్లైమేట్ చల్లగా మారిపోతుందన్న విషయాన్ని అతనికి ఇన్ఫార్మ్ చేయడంతో మొత్తం ఈ డేటా అంతా అనలైజ్ చేసిన రాప్సన్ ఆ రాత్రికి రాత్రే త్వరగా హీరో జాక్ కి కాల్ చేసి, కాన్ఫరెన్స్ లో నువ్వు పోలార్ గ్లాషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయి, ఇలానే కంటిన్యూ అయితే 10,000 సంవత్సరాలకి ముందు జరిగిన ఐసేజ్ మళ్ళీ తిరిగొస్తుందని చెప్పావు కదా జాక్, నువ్వు చెప్పింది నిజంగానే జరుగుతుందని అంటాడు. ఇతను మెయిల్లో పంపించిన ఫైల్స్ అన్ని చదివిన హీరో ఒక 100 సంవత్సరాల తరువాత వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ టైంలో జరుగుతుందనుకున్న విపత్తు మానవ జాతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఈ సమయంలో సడన్ గా మొదలవడంతో ఏమవుతుందో ఏమో అని చాలా కంగారు పడతాడు. ఇటు వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకోవైపు ఒక్కసారిగా లాస్ ఏంజలస్ నగరాన్ని ఒకటి తర్వాత ఒకటని ఎన్నో మ్యాసివ్ టొర్నాడోస్ అటాక్ చేస్తాయి. దీనివల్ల అక్కడున్న టవర్స్ బిల్డింగ్స్ అని కుప్పకూలిపోవడంతో పాటు రోడ్ లో వెళ్తున్న పెద్ద బస్లు కార్లు కూడా గాల్లో కొట్టుకుని ఎగిరి వెళ్లి క్రష్ అయిపోతుంటాయి. అక్కడి సిచ్యువేషన్ ని రిపోర్ట్ చేయడానికి వెళ్లిన టీవీ ఛానల్ రిపోర్టర్ కూడా పాపం ఎగురుతూ వచ్చిన ఒక కటౌట్ తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. అందులోనూ విడివిడిగా తిరుగుతున్న సుడిగాలులన్నీ కలిసి ఒక జైంట్ టొర్నాడోగా ఫామ్ అయి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఏరోప్లేన్స్ నుంచి డౌన్ టౌన్ లో ఉన్న స్కై స్క్రేపర్స్ వరకు మొత్తం ఈ స్టార్మ్ వల్ల ఆ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా ఇప్పుడు ఫుల్ గా దీని గురించి చర్చలు జరుగుతుంటాయి. ఇలా భయంకరమైన స్టార్మ్స్ ఇంకా తుఫాన్లు రావడం వల్ల యుఎస్ గవర్నమెంట్ ఎయిర్ ట్రావెల్ మొత్తం సస్పెండ్ చేసేశారు. అంటే ప్రస్తుతం న్యూస్ చూస్తున్న శామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ వెళ్లాలనుకున్న న్యూయార్క్ ని విడిచి వాళ్ళ ఊరికి వెళ్లలేరు. ఒక రకంగా ఇక్కడ ఇరుక్కున్నారన్నమాట. నెక్స్ట్ సీన్ లో యుఎస్ గవర్నమెంట్ వెదర్ కమిటీ, నాసా పెద్ద సైంటిస్టులతో కలిసి ప్రపంచం చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంకో మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏం అర్థం కాదు. ఓషన్స్ లో టెంపరేచర్ పడిపోతుంది, ప్లేన్స్ టర్బులెన్స్ ఫేస్ చేస్తున్నాయి, హిస్టరీలోనే పెద్ద సుడిగాలిలో నగరాన్ని నాశనం చేయడం, జపాన్ లో భారీ వడగళ్ల వర్షం పడి ప్రజలు చనిపోవడం, పక్షులన్నీ సీజన్ కాని సీజన్ లో మైగ్రేట్ అవ్వడం అని వరల్డ్ మొత్తం చాలా అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మన హీరో జాక్ ముందుకు వెళ్లి నేను ఆల్రెడీ లాస్ట్ కాన్ఫరెన్స్ లో చెప్పినట్టు గ్లోబల్ వార్మింగ్ వల్ల పోలార్ ఐస్ కరిగి ఐసేజ్ మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉందని చెప్తాడు. ఇప్పటికీ జాక్ థియరీని ఎవ్వరూ నమ్మరు. దాంతో హీరో ప్రొఫెసర్ రాప్సన్ వాళ్ళ టీం కనిపెట్టిన దాని గురించి కూడా చెప్పి ఈ డిసాస్టర్స్ ఏం ఆగిపోలేదు, త్వరలో యాక్షన్ తీసుకోకపోతే ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయని చెప్పడంతో గవర్నమెంట్ ఏ ప్రిపరేషన్స్ చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియాలంటే హీరో చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలని వాళ్ళతనికి 48 hours లో నెక్స్ట్ క్లైమేట్ లో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రూవ్ చేయమని అతని స్టడీని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయమంటారు. టైం లేదు, చేయాల్సిన పని చాలా ఉందని త్వరగా వెళ్తున్న జాక్ ని నాసా సైంటిస్ట్ ఒక ఆవిడ కలిసి అతను చెప్పింది నిజమని నమ్మి జాక్ స్టడీ కంప్లీట్ చేయడానికి అతని టీంలో జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు జాక్ ఆఫీస్ లో స్టార్టింగ్ లో మనం చూసిన అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఇంకా జేసన్ ప్లస్ కొత్తగా జాయిన్ అయిన నాసా సైంటిస్ట్ మొత్తం అందరూ కలిసి అస్సలు రెస్ట్ తీసుకోకుండా హీరో రీసెర్చ్ ని బేస్ చేసి ఒక ఫోర్కాస్ట్ మోడల్ ని తయారు చేస్తారు. దాని ప్రకారం నెక్స్ట్ బిగ్గెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇంకో 6 weeks లో జరగబోతుందని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. కానీ ఇంత తక్కువ సమయంలో గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సరిపోదు కదా. కాబట్టి జాక్ టీమ్ లో అందరూ చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. హీరో అయితే వెంటనే వేరే ఊర్లో ఉన్న అతని కొడుకు శామ్ కి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, రేపట్లోగా నువ్వు వెళ్ళైనా ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్తాడు. వాళ్ళ నాన్న ఇంతలా కంగారు పడ్డంతో శామ్ ఓకే డాడ్, మీరు నా గురించి కంగారు పడకండి, నేను ట్రైన్ దొరికితే వచ్చేస్తానని అంటాడు. ఈ ఫోన్ కట్ చేశాక బ్రైన్ అక్కడికి వచ్చి ఎలా న్యూయార్క్ ప్రజలు మొత్తం ఈ బిగ్గెస్ట్ స్టార్మ్ సీజన్ ని ఎదిరించడానికి ఇంట్లో సప్లైస్ పోగు చేసుకుని ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళకి నైట్ స్టే చేయడానికి మంచి హోటల్ కూడా దొరకలేదని మాటల్లో చెప్తాడు. ఇంకో సైడ్ హీరో జాక్ ఏమో డైరెక్ట్ గా వైస్ ప్రెసిడెంట్ బెక్కర్ ని వెళ్లి కలిసి సార్
సార్, నా ఫోర్కాస్ట్ మోడల్ ని బేస్ చేసి చూస్తే ఇంకో 6 వీక్స్ లో నార్త్ సైడ్ లో ఉన్న కంట్రీస్ మొత్తం పూర్తిగా ఫ్రీజ్ అయిపోతాయి. అక్కడుండే కోట్ల మంది ప్రజలు గడ్డకట్టుకు చనిపోతారు. వాళ్ళని కాపాడాలంటే మనం ఆ సిటిజన్స్ అందరినీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాలని చెప్తే ఇప్పటికీ వైస్ ప్రెసిడెంట్ బెకర్ హీరోని నమ్మకుండా అతను చెప్పేవన్నీ సైంటిస్ట్ల పిచ్చి మాటలనుకుని నువ్వు చెప్పిందే నిజమనుకుందాం, అయినా ఈ క్లైమేట్ చేంజ్ 100 సంవత్సరాల తర్వాత జరుగుతుందన్న సడన్ గా వచ్చి ఇప్పుడే జరుగుతుందంటే టైమింగ్ లో తప్పు చేసిన వాడివి థియరీలో కూడా చేసుండొచ్చుగా. నిన్ను నమ్మి సాలిడ్ రీజన్ లేకుండా అన్ని కోట్ల మందిని మేము సడన్ గా షిఫ్ట్ చేయలేమని చెప్పి వెళ్ళిపోతాడు. అట్ ద సేమ్ టైం స్కాట్లాండ్ లో 3 మిలిటరీ హెలికాప్టర్స్ ట్రావెల్ చేస్తూ అనుకోకుండా ఒక సైక్లోన్ మధ్యలోకి వెళ్లిపోవడంతో మధ్యలో ఇరుక్కున్న ఈ 3 హెలికాప్టర్స్ కంటికి కనిపించే అంత వేగంగా ఫ్రీజ్ అయి ఎగరలేక కింద క్రాష్ అయిపోయినట్టు చూపిస్తారు. అండ్ మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయనట్టు అందులో నుంచి పాకురుతూ బయటకు వచ్చిన ఒక సోల్జర్ కూడా సెకండ్స్ లో గడ్డ కట్టుకుపోయి మరణిస్తాడు. ఇటు న్యూయార్క్ లో ఉన్న శామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ వాళ్ళ హోటల్ రూమ్ కి వచ్చి రేపు బయలుదేరాలని డిసైడ్ అవుతారో లేదో అక్కడ భయంకరంగా వర్షం పడ్డం మొదలవుతుంది. ఎంత గట్టిగా అంటే ఒక్కసారిగా సిటీ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయి ఊరంతా ఫ్లడ్స్ వచ్చేస్తుంది. ప్రజలు ఇటు ట్రావెల్ చేయలేక వాటర్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోవడంతో ఎత్తైన ప్లేసెస్ కి వెళ్లాలని సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడం మొదలు పెడతారు. శామ్ తన ఫ్రెండ్స్ లారా ఇంకా బ్రెయిన్ తో కలిసి ఆ సిటీలో ఉన్న ఒక టాల్ అయిన పబ్లిక్ లైబ్రరీకి వెళ్లాలని సిద్ధమవుతారు. ఈ రష్ లోనే లారా పాపం నీటిలో కొట్టుకుంటున్న బల్ల మధ్య ఇరుక్కుని తన కాళ్ళకి పెద్ద గాయం తగులుతుంది. తన కాళ్ళ నుంచి రక్తం కారుతున్న ఈ సమయంలోని లారా అక్కడ టాక్సీలో డోర్ తెరవలేక తల్లి బిడ్డలు పాపం లోపలిరుక్కుపోయి ఉండడం గమనిస్తుంది. వాళ్ళు హెల్ప్ కోసం అరవడం చూసి అలానే వదిలేసి వెళ్తే చనిపోతారు కాబట్టి మనసొప్పక వాళ్ళని సేవ్ చేయడానికి కష్టపడి వెళ్తుంది. సరిగ్గా ఇదే సమయంలో మనకి ఈ న్యూయార్క్ సిటీ లోపలికి ఒక భయంకరమైన సునామీ వస్తున్నట్టు చూపిస్తారు. ప్రజలు అల్లకల్లోలమై పరిగెట్టడం, ఆ సునామీ సిటీలోకి రావడం అని సీన్ మొత్తం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అటు లారా జామ్ అయి ఉన్న డోర్ లాక్ ని ఓపెన్ చేసి వాళ్ళని రక్షిస్తుంది. కానీ ఇంతలోని వేగంగా సునామీ అలలు వాళ్ళున్న చోటికి వచ్చేస్తాయి. సరైన సమయానికి శామ్ లారాని కాపాడి లైబ్రరీ లోపలికి తీసుకువెళ్తాడు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొత్తం నీటిలో మునిగిపోయిందంటే ఈ సునామీ ఎంత పెద్దదో ఆలోచించండి. ఒకే దెబ్బకి న్యూయార్క్ నగరం అంతా సముద్రంలో మునిగిపోయింది. ఇంకో పక్క ప్రొఫెసర్ రాప్సన్ మళ్ళీ హీరోకి కాల్ చేసి ఎలా ఆర్మీ హెలికాప్టర్స్ ఆకాశంలోనే గడ్డ కట్టుకుని అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారో ఆ విషయం తెలియపరిచి ఎయిర్ ఫ్రీజ్ అవుతుందని ఈయన కనిపెట్టిన విషయం చెప్పగాని కారణం తెలుసుకోవాలని జాక్ దాని గురించి మరికొంత రీసెర్చ్ చేసి 3 వెవ్వేరు దేశాలలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనంత అతిపెద్ద హరికేన్స్ రాబోతున్నాయి, అంతా ఫ్రీజ్ అయిపోయే ఐసేజ్ రావడానికి ఇంకా 6 వారాల టైం ఉందనుకుంటే ఈ హరికేన్స్ అటాక్ వల్ల అది కాస్త 48 గంటలుగా మారిపోయిందని కనిపెడతాడు. ఈ సైడ్ లైబ్రరీ టాప్ ని రీచ్ అయిన ప్రజలందరూ సేఫ్ గానే ఉన్నా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేక అసలు వాళ్ళు బ్రతుకుతారో చేస్తారో తెలియక ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. లారా తనని సేవ్ చేసినందుకు శామ్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తరువాత శామ్ తను ఇక్కడ సేఫ్ గానే ఉన్నానన్న విషయం తన పేరెంట్స్ కి తెలియపరచాలని వాళ్ళకి కాల్ చేయడానికి ఫోన్ కోసం వెతుకుతూ ఫైనలీ కింద ఒక ల్యాండ్ లైన్ ఉందన్న విషయం తెలుసుకుని వేరే దారి లేక వెళ్తాడు. ఆల్రెడీ ఆ ఫ్లోర్ లోకి నీళ్లు దూరిపోయి ఉంటాయి. శామ్ రిస్క్ తీసుకుని కాల్ చేస్తే అటు న్యూయార్క్ లో సిచ్యువేషన్ తెలుసుకుని తమ కొడుకేమైందో అని బాధపడుతున్న జాక్ ఇంకా అతని భార్యకి ఇతను సేఫ్ గానే ఉన్నాడన్న విషయం తెలుసుకుని పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుంది. హీరో జాక్ వెంటనే అతని కొడుకు దగ్గర శామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ లైబ్రరీని విడిచి బయటికి వెళ్లొద్దు, లోపలే ఉండు, ఎన్ని బట్టలు దొరుకుతాయో అన్ని బట్టలు వేసుకుని నువ్వున్న రూమ్ మొత్తం హీట్ పెంచుకో, ఎందుకంటే బయటికి వెళ్తే ఈ స్ట్రాంగ్ వల్ల ఫ్రీజ్ అయి ఖచ్చితంగా చనిపోతా. అయితే ఏం చేయడమని శామ్ కంగారు పడటంతో జాక్ భయపడుకు, నేను తీసుకువెళ్లడానికి నేను ఖచ్చితంగా వస్తానని చెప్తాడు. ఇంతలో శామ్ ఉన్న రూమ్ లోని వాటర్ అతని పీకల దాకా వచ్చేయడంతో నిలబడలేక మునిగిపోయేలా వెళ్తున్న అతను ఓకే డాడీని చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ లైబ్రరీ పై ఫ్లోర్ కి వెళ్తాడు. ఇలా రాత్రి గడిచిపోయి మరుసటి రోజు తెల్లవరగాని టిక్కైన క్లోత్స్ ఇంకా తినడానికి ఫుడ్ ఏమైనా దొరుకుతుందా అని వాటి కోసం వెతుకుతున్నప్పుడు సడన్లీ వాళ్ళకి బయట నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని వీళ్ళంతా దగ్గరికి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది సముద్రంలో వెళ్తున్న ఒక జైజాంటిక్ షిప్ ఈ తుఫాను వల్ల నీటిలో కొట్టుకుని సిటీలోకి దూరి ఇప్పుడు వీళ్ళున్న లైబ్రరీ పక్కన నిలబడి ఉంటుంది. రోడ్డు మొత్తం సముద్రంలో నీళ్లు. ఈ సిచ్యువేషన్ లో బయటికి వెళ్లడం అస్సలు కుదరదని వీళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి జాక్ శామ్ ని కాపాడటానికి లగేజ్ ప్యాక్ చేస్తూ రెడీ అవుతూ ఉంటే అక్కడికి ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి మిమ్మల్ని గవర్నమెంట్ ఒక అర్జెంట్ మీటింగ్ కి పిలుస్తున్నారని తీసుకువెళ్తాడు. అక్కడ చూస్తే సైంటిస్టులు, వైస్ ప్రెసిడెంట్ ఇంకా మిగతా పొలిటీషియన్స్ తో పాటు ఈసారి వాళ్ళ దేశపు ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. ఇంత జరిగాక ఇప్పటికీ హీరో చెప్పింది నిజమని నమ్మకపోతే వీళ్ళకన్నా స్టూపిడ్స్ ఎవరైనా ఉంటారా? సో అతన్ని నమ్మి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇంకా పొలిటీషియన్స్ అంతా నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చేస్తే ప్రజల్ని కాపాడగలమని అడుగుతారు. దానికి హీరో నార్త్ సైడ్ స్టేట్స్ మొత్తం ఆల్రెడీ కట్టుకట్టుకుపోయి ఉంటాయి, ఇప్పుడు మీరు అనుకున్న వాళ్ళందరినీ సేవ్ చేయలేరు, బయటకు వస్తే ఈ టెంపరేచర్ కి వాళ్ళందరూ ఫ్రీజ్ అయి చనిపోతారు, సో వాళ్ళ ఇంట్లో
సేఫ్ గా ఉండడమే బెస్ట్. కనీసం బ్రతికే అవకాశమైనా ఉంటుంది. సో ప్రస్తుతానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు నార్థన్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళని కాకుండా ఇదిగో ఈ సదర్న్ లైన్ లో ఉన్న ఈ స్టేట్స్ ప్రజల్ని వెంటనే మెక్సికో ఇంకా ఇండియా లాంటి కంట్రీస్ కి ఎవాక్యుయేట్ చేయండి. నేను టైం ఉండగా చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు చేయాలనుకున్నా ఏం ప్రయోజనం లేదని అంటాడు. ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ నీకేంటి నువ్వు చెప్పేస్తావు, కానీ మన కంట్రీలోని సగం పాపులేషన్ ని వేరే దేశానికి ఎవాక్యుయేట్ చేయడం అంటే అంత ఈజీ కాదని అంటే మీరేం చేసుకుంటారో మీ ఇష్టమని హీరో తన కొడుకుని కాపాడటానికి బయలుదేరితే మీటింగ్ అయిపోయాక ప్రెసిడెంట్ బాగా ఆలోచించి హీరో చెప్పిన డిసిషన్ ని ఫాలో అవుదామని ఆర్మీకి సదర్న్ స్టేట్స్ లో ఉన్న ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. మరోవైపు న్యూయార్క్ శామ్ వాళ్ళు లైబ్రరీ విండో నుంచి బయటకు తొంగి చూస్తే అక్కడ సిటీని ముంచేసిన ఫ్లడ్స్ నీళ్లు మొత్తం ఫ్రీజ్ అయిపోయి దాని మీద కొంతమంది సర్వైవర్స్ నడుస్తూ వెళ్లడం గమనిస్తారు. వర్షం ఆగిపోయింది, నడవడానికి తోవ దొరికింది. వాళ్ళంతా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నారని చూసి లైబ్రరీలో ఉన్న సర్వైవర్స్ కూడా కొంచెంగా బయలుదేరి ఈ ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటారు. కానీ బయటకు వెళ్తే గట్టకట్టుకు చనిపోతామని తన తండ్రి చెప్పింది గుర్తున్న శామ్, మా నాన్న ఒక సైంటిస్ట్, ఆయన నాకు బయటికి వెళ్లడం చాలా ప్రమాదమని చెప్పాడు. ఇక్కడే ఉండండి, ఇదే సేఫ్ అయిన ప్లేస్ అని వాళ్ళ నాన్న చెప్పిందంతా చెప్పి ఆయన డెఫినెట్లీ మనల్ని సేవ్ చేయడానికి ఇక్కడికి వస్తాడని ఆపుతాడు. కానీ సర్వైవర్స్ లో ఎక్కువ మొత్తం శామ్ ని నమ్మకుండా ఛాన్సెస్ తీసుకుంటామని బయటికి వెళ్లిపోతారు. మిగతా కొంతమంది మాత్రం అతను చెప్పింది నిజమై ఉండొచ్చని అక్కడే వెయిట్ చేస్తారు. ఇక్కడ హీరో జాక్ కావలసిన వస్తువులన్నీ తీసుకుని బయలుదేరుతూ ఉండగా అతని ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఇంకా చేసిన అతని దగ్గరకు వచ్చి శామ్ ని కాపాడడానికి వాళ్ళు కూడా హీరోతో పాటు వస్తామని చెప్తారు. హీరో ముందు ఇంత పెద్ద రిస్క్ మీరెందుకు తీసుకుంటారని వద్దన్నా వీళ్ళు నువ్వు ఒక్కడివే వెళ్ళి ఏం చేస్తావు, అయినా మనకిదేమన్నా కొత్త, రీసెర్చ్ కోసం అంటార్టికా ఐస్ లో బ్రతికేటోళ్ళం, న్యూయార్క్ ని భరించలేమో అని అతన్ని ఒప్పించి కూడా వెళ్తారు. ఇంకో పక్క మనకి యుఎస్ మెక్సికో బార్డర్ ని చూపిస్తారు. యుఎస్ ప్రెసిడెంట్ ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేయమన్నాడు కదా, ఆ విషయం తెలుసుకున్న అమెరికన్స్ బ్రతకడం కోసం రెఫ్యూజీస్ గా మారి మెక్సికో బార్డర్ వైపుకి పరుగులెడతారు. ఎప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని తొక్కేసే అమెరికా ఇప్పుడు రివర్స్ లో వాళ్ళ ప్రజలే ఇల్లీగల్ గా బార్డర్ దాటుకుంటూ మెక్సికో లోపలికి చొరబడుతున్నట్టు చూపిస్తారు. ఒక్క నేచురల్ డిసాస్టర్ ప్రపంచం మొత్తాన్ని తలకిందులుగా మార్చేసింది. మరోవైపు శామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ లైబ్రరీలో ఒక రెస్టింగ్ ఏరియాని కనిపెడతారు. టెంపరేచర్ పడిపోతుంది, వామ్ గా ఉండమని నాన్న చెప్పడం గుర్తు తెచ్చుకున్న శామ్ ఫైర్ లో కాల్చడానికి ఏమేద్దామని ఆలోచిస్తూ లైబ్రరీలో అన్లిమిటెడ్ గా ఉండనే ఉన్న బుక్స్ ని వాడదామని డిసైడ్ అవుతాడు. వీళ్ళ ఈ ప్రిపరేషన్ మధ్యలో బ్రెయిన్ అతని దగ్గర బయట పరిస్థితి చూస్తే నాకెందుకో మీ నాన్న రాగలడనిపించట్లేదని అంటే మా నాన్న మాటిచ్చాడు, కన్ఫర్మ్ గా వస్తాడు, నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉందని శామ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. దానికి తగినట్టే ఇటు అతని తండ్రి జాక్ అతని ఇద్దరి ఫ్రెండ్స్ తో పాటు కారులో చుట్టూ మంచు కమ్మేసిన ఆ ప్రాంతంలో ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నప్పుడు బయట చీకటిగా ఉండి ఏం కనిపించకపోవడంతో వీళ్ళ బండి స్ట్రైట్ గా వెళ్లి ఒక రోడ్ బ్లాక్ కి గుద్దుకుంటుంది. ఈ యాక్సిడెంట్ వల్ల బండి డ్యామేజ్ అయి వేరే దారి లేక ముగ్గురు దిగి కష్టపడి నడవడం మొదలు పెడతారు. అట్ ద సేమ్ టైం లైబ్రరీ నుంచి కొంతమంది సర్వైవర్స్ బయటకు వెళ్లిపోయారు కదా, వాళ్ళంతా నడుస్తూ చీకటి పడగానే ఒక బ్రిడ్జ్ కింద రెస్ట్ తీసుకుంటారు. మంచు తుఫాను వేగంగా గాలి అని చలికి పాపం అందరూ అక్కడే చుట్టుకుని పడుంటారు. యాక్చువల్లీ ఈ న్యూయార్క్ నగరంలో సునామీ వచ్చి ఆ నీళ్లు మొత్తం ఫ్రీజ్ అయ్యాయంటే వీళ్ళు నడుస్తున్నది రోడ్ కాదు, ఏ 15 ఫ్లోర్స్ ఎత్తులోనో నడుస్తున్నారు. హీరో జాక్ అతని ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఇంకా జేసన్ సేఫ్టీ కోసం ఒకరికి ఒకరు ఒక రోప్ కట్టుకుని ఒక బిల్డింగ్ పై నడుస్తూ వెళ్తుంటే అన్ఫార్చునేట్లీ కింద గ్లాస్ విరిగి ఫ్రాంక్ జారి పడిపోతాడు. బ్యాలెన్స్ తప్పిన హీరో ఇంకా జేసన్ కూడా స్లిప్ అయి అతని వెనకాలే పడిపోయేలా వస్తారు. ఇది చూసిన ఫ్రాంక్ ఇక్కడ ప్రెషర్ వేస్తే మొత్తం గ్లాస్ విరిగి ముగ్గురు చనిపోయే ప్రమాదం ఉంది కనుక వేరే దారి లేక నా గురించి ఫీల్ చేయకండి, వెళ్లి శామ్ ని కాపాడండి అని చెప్పి తన సేఫ్టీ రోప్ ని తనే కట్ చేసుకుని పాపం అంత హైట్ నుంచి దారుణంగా కింద పడి చనిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇలా తమ కళ్ళ ముందే ప్రాణత్యాగం చేయడం చూసి జాక్ ఇంకా జేసన్ గుండె పగిలిపోతుంది. లైబ్రరీలో ఉన్న శామ్ వాళ్ళని చూపిస్తే అక్కడ సడన్లీ లారాకి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఏంటని చెక్ చేస్తేనే తన కాళ్ళకి తగిలిన గాయం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది. ట్రీట్మెంట్ చేయకుండా ఇలానే వదిలేస్తే జ్వరం తగ్గదు, తన ఖచ్చితంగా చనిపోతుందని, ఇన్ఫెక్షన్ తగ్గించి తన ప్రాణాలు కాపాడాలంటే వాళ్ళకి ఖచ్చితంగా యాంటీబయోటిక్స్ అవసరమని ఆ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఒక పెద్దావిడ చెప్తుంది. లైబ్రరీలో వీళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ దొరకవు, కానీ బయట ఒక పెద్ద షిప్ వచ్చి ఆగింది కదా, దానిలో కంపల్సరీ ఒక మెడికల్ రూమ్ ఉంటుంది, అందులో వీళ్ళకి కావాల్సిన యాంటీబయోటిక్స్ దొరకొచ్చని శామ్, బ్రెయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ముగ్గురు కలిసి ఆ షిప్ లోకి వెళ్తారు. ఆ షిప్ లోపల కూడా కొంచెంగా గడ్డ కట్టుకుని ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్క రూమ్ ని చెక్ చేస్తూ ఫైనలీ మెడికల్ రూమ్ ని రీచ్ అయ్యి హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన యాంటీబయోటిక్స్ ని తీసుకుంటారు. ఇక వాళ్ళ ఫ్రెండ్ ప్రాణాలకి ఎలాంటి ముప్పు లేదని వీళ్ళు సంతోషపడి లోపే వీళ్ళకి ఇక్కడ వెన్ను వణికిపోయే ట్విస్ట్ ఒకటి తగులుతుంది. ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఈ షిప్ లో ఒక తోడేల గుంపు తిరుగుతుంది. ఇన్ని రోజులు ఇందులో ఇరుక్కుని తిండి తిప్పలు లేక మహా ఆక్రోషంగా ఉన్న ఇవి మనుషుల్ని చూస్తే వదులుతాయా, వాళ్ళని వెంట పెట్టడం మొదలు పెడతాయి. వీటి నోటికి చిక్కకుండా
ఫైనలీ వీళ్ళు జస్ట్ మిస్ లో ఎలాగో అక్కడి నుంచి తప్పించుకు పారిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనట్స్ ని చూపిస్తారు. వాళ్ళు భూమి మీద మ్యాసివ్ సుడిగాల్లో తయారై ఆ స్టార్మ్ మొత్తం న్యూయార్క్ మీదకి వెళ్లడం చూసి షాక్ అయిపోతారు. హీరో జాక్ ప్రెడిక్ట్ చేసిన సుడిగాల్లో ఇవే. వీటి వల్ల గ్రౌండ్ టెంపరేచర్ ప్రతి సెకండ్ కి 10 degrees పడిపోతూ బయటకు కనిపించే బిల్డింగ్స్ వస్తువులన్నీ మన కంటికి కనిపించేంత వేగంలో ఫ్రీజ్ అవుతుంటాయి. ఎలాగో ఒకలా లైబ్రరీ లోపలికి చేరుకున్న శామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ టెంపరేచర్ పెంచడానికి అక్కడున్న సర్వైవర్స్ అందరితో కలిసి వందల బుక్స్ ని ఫైర్ ప్లేస్ లో వేసి తగలబెడతారు. వీళ్ళిక్కడ ప్రాణాలకి పోరాడుతుంటే ఇంకో పక్క జాక్ ఇంకా జేసన్ కూడా ఈ ఫ్రీజింగ్ పాయింట్ లో ట్రావెల్ చేయలేరు కదా. వెంటనే పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ లోకి దూరి హీటర్ స్టవ్స్ అని దొరికినవన్నీ ఆన్ చేసుకుంటారు. ఇలా అందరూ వాళ్ళు ఉన్న ప్లేసెస్ లో దాగుని 2 రోజుల తర్వాత స్టార్మ్ తగ్గి ప్రపంచం మళ్ళీ నార్మల్ అవ్వడం మొదలవుతుంది. జాక్ ఇంకా జేసన్ న్యూయార్క్ లో నడుచుకుంటూ మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే నగరంలో సన్ రైజ్ కనిపిస్తుంది. దారిలో లైబ్రరీ నుంచి వెళ్లిపోయిన కొంతమంది సర్వైవర్స్ బ్రిడ్జ్ కింద దాగున్నారు కదా, వాళ్ళంతా అక్కడక్కడ చనిపోయి పడిండడం చూపిస్తారు. వీళ్ళు అలా మొత్తం స్నోలో కప్పుకుపోయిన శామ్ వాళ్ళు స్టే చేస్తున్న లైబ్రరీని రీచ్ అవుతారు. మొత్తం ఆ బిల్డింగ్ అంతా మంచులో కప్పుకుపోయి చిన్న విండో మాత్రం ఓపెన్ లో ఉండడం చూసి దానిలో దూరుకుని వీళ్ళిద్దరూ చాలా యాంగ్షియస్ గా లోపలికి వెళ్తారు. బిల్డింగ్ లోపల మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇది చూస్తూ జేసన్ కైతే జాక్ కొడుకు శామ్ బయట వాళ్ళు చూసిన మిగతా వాళ్ళని కట్టకట్టుకు చనిపోయి ఉంటాడేమో అని నమ్మకం పోతుంది. కానీ హీరో జాక్ మాత్రం ఆగడు ఒప్పుకోడు. తన కొడుకు చాలా స్మార్ట్, ఖచ్చితంగా ప్రాణాలతో ఉంటాడనే నమ్మకంతో భయంగా వెతకడం మొదలు పెడతాడు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికి నమ్మకం పోతుందన్న సమయానికి అక్కడ క్లోజ్ అయి ఉన్న ఒక రూమ్ వెనక నుంచి లైట్ రావడం చూసి వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి చూస్తే శామ్, లారా అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ సేఫ్ గా ఉంటారు. నాన్న మాటిచ్చినట్టే వచ్చాడని శామ్ ఆనందపడితే వాళ్ళ నానేమో ఫైనలీ కొడుకేమవ్వలేదని అతన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి యుఎస్ ప్రెసిడెంట్ తన ఫ్యామిలీని ఎవాక్యుయేట్ చేయడానికి వెళ్లి దారి మధ్యలో ప్లేన్ క్రాష్ అయి చనిపోవడంతో ఇప్పుడు ఆ వైస్ ప్రెసిడెంట్ బెక్కరే ఈ దేశానికి ప్రెసిడెంట్ అయినట్టు చూపిస్తారు. అతను తను చేసిన తప్పు అర్థం చేసుకుని నేషనల్ టెలివిజన్ లో ప్రజల దగ్గర అతని విషయం తెలిసిన వెంటనే సరిగ్గా రియాక్ట్ అయినందుకు సారీ అడిగి న్యూయార్క్ లో ఇంకా కొంతమంది మనుషులు ప్రాణాలతోనే ఉన్నారని తెలిసింది. ఆ సర్వైవర్స్ ని కాపాడడానికి రెస్క్యూ హెలికాప్టర్స్ పంపిస్తున్నామని చెప్తాడు. కట్ చేస్తే హీరో జాక్, శామ్ ఇంకా మిగతా వాళ్ళంతా బయటకొచ్చి చూస్తే వాళ్ళని కాపాడడానికి ఆర్మీ హెలికాప్టర్స్ వస్తుంటాయి. ఫైనల్ గా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆస్ట్రోనట్స్ చాలా ఆశ్చర్యంతో ట్రాన్స్ఫార్మ్ అయిన ఎర్త్ సర్ఫేస్ ని చూస్తున్నట్టు చూపిస్తారు. నార్త్ సైడ్ మొత్తం ఫ్రీజ్డ్ గాను సౌత్ సైడ్ మొత్తం ఇంతకు ముందెప్పుడూ చూడనంత క్లియర్ ఎయిర్ క్వాలిటీతో చాలా అందంగా కనిపిస్తున్నట్టు ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.